సౌత్ ఆఫ్రికాలో చాలా బంగారు గనులు ఉంటాయి. పెద్ద ఎత్తున అక్కడ బంగారం లభిస్తూ ఉంటుంది. చాలా కంపెనీలు ప్రభుత్వ అనుమతితో బంగారం సేకరించి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అలా ఆ దేశమంతటా పాడుబడిన బంగారు గన్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. అందుకే చాలామంది ప్రజలు అక్రమంగా వాటిలోకి వెళ్లి బంగారం కోసం అన్వేషిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే తాజాగా బంగారు గనిలోకి వెళ్లిన 4,000 మంది ఓ గనిలో చిక్కుకుపోయారు. సౌత్ ఆఫ్రికాలో మూసివేసిన ఓ బంగారు గనిలో తవ్వకాలు జరిపేందుకు 4,000 మంది అక్రమంగా ప్రవేశించారు. నార్త్ వెస్ట్ ప్రావిన్స్లోని స్టిమ్ఫోర్టీన్ అనే చోట గనిలోకి ప్రవేశించారు. బంగారం ఏమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో గనిలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇలా వెళ్లిన వారంతా లోపలే ఉండిపారు. అక్రమ మైనింగ్పై ప్రత్యేక విధానం అమల్లో ఉండటంతో వీరిని కాపాడేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ససేమిరా అంటోంది. నేరస్తులకు సాయం చేసేది లేదని ప్రకటించింది. వారు గనిలోంచి బయటకు రాకుండా ద్వారాలను మూసివేసి నిత్యావసరాలను అందించకుండా చర్యలు చేపట్టింది. అయితే గనిలో చిక్కుకుపోయిన వారంతా ఆహారం, నీరు, ఇతర కనీస అవసరాల కొరతతో అల్లాడిపోతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వారు బయటకొస్తే అరెస్ట్ చేసేందుకు క్లోజ్ హోల్ ఆపరేషన్ను చేపట్టింది. ఈ మేరకు అక్కడ ప్రత్యేక సిబ్బందిని మోహరించింది. మూసివేసిన బంగారు గనిలోకి మిగిలిన బంగారం దొరుకుతుందేమోనన్న ఆశతో ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం వారి పట్ల కఠిన చర్యలకు ఉపక్రమించింది. వారంతా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు సాయపడుతున్న 3 వ్యక్తుల నుంచి తమకు సమాచారం అందిందని, దాదాపు 4,000 మంది మైనర్లు గని లోపల ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వివిధ గనుల వద్ద వందల సంఖ్యలో మైనర్లు కనిపించారని, అందులో గడిపిన వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యారని వెల్లడించారు. బయటికి వచ్చేవారిని అరెస్ట్ చేసేందుకు అధిక సంఖ్యలో సిబ్బందిని పోలీసు యంత్రాంగం మోహరించిందని పోలీసులు తెలిపారు. అయితే క్రమంగా గనిలోకి ప్రవేశించిన మైనర్లకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయదని, నేరస్తులను కాపాడేందుకు సిద్ధంగా లేమని, ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ఈ చర్యలు తప్పవని అక్కడి కేబినెట్ మంత్రి ఒకరు పేర్కొన్నారు.